పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట, ఈనాటి వాక్యములో ప్రభువు పలుకుతున్నటువంటి మాట మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 37వ వచనములో ప్రభు ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పదలిచినది అవును కాదు అని వానితో సరిపుచ్చవలను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చునవే. చూడండి, ప్రభు అంటున్నటువంటి మాట మరి ఒకసారి అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ప్రియా సహోదరి సహోదరులారా, మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది మాత్రమే చెప్పండి. అవును అయితే అవును అని చెప్పండి, కాదు అయితే కాదు అని చెప్పండి. మీరేం చెప్పదలుచుకున్నారో అది మాత్రమే స్ట్రైట్గా చెప్పండి. చాలా మంది అంటే సుత్తి కొట్ట మాకురా, ఉన్నది చెప్పరా, ఎందుకురా అని అంటూ ఉంటారు. చూడండి, అంటే కొంతమంది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా గొప్పలు చెప్పుకోవడం, కల్పించి చెప్పటం, తమ గురించి తమ చేస్తున్న పనుల గురించి గొప్పగా చెప్పుకోవటం అలవాటు. అలా చెప్పినప్పుడు మనమే అంటూ ఉంటాం చాలాసార్లు, మనకి చాలరా నాకు తెలుసులే కానీ ఇవన్నీ, నిజం చెప్పు, ఉన్నది చెప్పు, సుత్తిగొట్ట మాకు, ఎందుకు లేని అన్ని చెబుతూ ఉంటాం. అదే మాట ప్రభు ఈరోజు అంటూ ఉన్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు అది నిజాయితీగా చెప్పండి, నిజంగా చెప్పండి, సుత్తి లేకుండా చెప్పండి. గొప్పలు చెప్పుకోవద్దు. గొప్పలు చెప్పదలుచుకుంటే, పొగడ్తలు పొందదలుచుకుంటే ఆ పొగడ్తలు ప్రభునికి చెందలాగిన చేయండి. ప్రభుని గురించి గొప్పలు చెప్పండి తప్ప మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు. మనల్ని మనం పొగుడుకుంటూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పితముగా చెప్పకూడదు. ఎవరైనా ఏదైనా అడిగిన చేయదలుచుకుంటే చేస్తానని చెప్పు, చేయలేకపోతే చేయలేనని చెప్పు. అవును అయితే అవును అని, కాదు అయితే కాదు అని మనం చెప్పడం నేర్చుకోవాలి. ఇది ప్రభు ఈరోజు చాలా చక్కగా మనకి చెబుతూ ఉన్నారండి. ఈ మంచి అలవాటును నేర్చుకోమని ప్రభు మనకి ఈ రోజున అందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఒకానొక సందర్భంలో మన వాక్యములో చూస్తే, అదే మత్తయి శుభవార్తలో 12వ అధ్యాయము 38, 39 వచనాలు ఒక్కసారి చూస్తే, బోధకుడా నీవు ఒక గుర్తును చూపవలనని మేము కోరుచున్నాము అని కొందరు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసుతో పలికిరి. అప్పుడు యేసు ప్రత్యుత్తరముగా, దుష్టులు దైవభ్రష్టులనగు వీరు ఒక గుర్తును కోరుచున్నారు, కానీ యోనా ప్రవక్త చిహ్నము కంటే వేరొకటి వీరికి అనుగ్రహింపబడదు. చూడండి, కొంతమంది ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు ప్రభుని ఇబ్బంది పెట్టడం కోసం అని చెప్పి వచ్చి ప్రభుని అంటూ ఉన్నారు, నువ్వు ఏ అర్హతతో ఏ అధికారముతో ఈ పనులు చేస్తూ ఉన్నావో, ఈ మాటలు బోధిస్తూ ఉన్నావో, ఈ బోధనలు చేస్తూ ఉన్నావో మాకు చెప్పు, మాకు ఒక గుర్తును చూపించు అంటూ ఉంటే ప్రభు అంటున్నటువంటి మాట తిన్నగా చెబుతున్నాడండి. యోనా ప్రవక్త యొక్క గుర్తు తప్ప మీరు ఒక గుర్తు నేను ఇవ్వను అంటున్నాను. లేదు, ఇవ్వను, కాదు అని సూటిగా చెప్పేస్తున్నాను. తర్వాత చేస్తాను, మీకు అది చేసి చూపిస్తాను, ఇది చేసి చూపిస్తాను, నన్ను అది చూడండి, ఇది చూడండి, ఇది చేస్తా, అది చేస్తా అని ప్రభు మాటలు చెప్పలేదు. మీకు ఏ గుర్తు ఇవ్వబడదు అని తిన్నగా చెప్పేశాడు ప్రభు. మీకు యోనా ప్రవక్త యొక్క గుర్తు ఒక్కటే. అంటే అర్థం ఏంటి? యోనా ప్రవక్త గుర్తు అంటే, యోనా ఏ విధముగా సముద్ర గర్భములో 3 రోజులు ఉండి వచ్చాడో, మనుష్య కుమారుడు కూడా 3 రోజులు భూగర్భములో మరణము తర్వాత ఉండబోతూ ఉన్నాడు. ఈ ఒక్క గుర్తు తప్ప ఇంకే గుర్తు మీకు ఇవ్వబడదు అని ప్రభు తిన్నగా సూటిగా వాళ్ళకి చెప్తారు. అదే విధంగా ఇంకొక మాటలో కూడా ఇంకొకసారి కూడా ప్రభుని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు కూడా ప్రభు చాలా చక్కగా అంటూ ఉంటాడు. 16వ అధ్యాయం మత్తయి శుభవార్త 1వ వచనములో, శోధించు తలంపుతో పరిసయ్యులు సద్దూకయ్యులు యేసు దగ్గరికి వచ్చి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అనిరి. ఆయన వారికి ప్రత్యుత్తరముగా 4వ వచనములో ఒక మాట అంటూ ఉన్నాడండి, విశ్వాసము లేని మీ వంటి దుష్టులు ఒక గుర్తును చూడగొరుతున్నారు, కానీ యోనా గుర్తు తప్ప వేరొక గుర్తును మీరు చూడజాలరు అని చెప్పేసి వారిని వీడి వెళ్ళిపోయాను.
చూడండి, ప్రభుని వాళ్ళు ఎన్నిసార్లు రెట్టించి అడిగినా ప్రభు గొప్పలు చెప్పుకోదలుచుకోలా, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పలా, అది చేస్తా ఇది చేస్తానని వాళ్ళకి హామీలు ఇవ్వాల. ప్రభు ఒక్కటే, మీకు యోనా గుర్తు ఒక్కటే, ఇంకే గుర్తు మీకు ఇవ్వను ఇవ్వబడదు అని ప్రభు తిన్నగా చెప్పేసి, చెప్పాలనుకున్నటువంటి మాట సూటిగా చెప్పేసి వెళ్ళిపోయారండి. అదే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ అంటూ ఉన్నటువంటి మాట, బిడ్డలారా మీరేం చెప్పదలుచుకున్నారో అది నిజాయితీగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, అంతే తప్ప అబద్ధము ఆడవద్దు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పించి చెప్పు. అవును అయితే అవును అని చెప్పు, కాదు అయితే కాదు. అదే మాట ఈరోజు సువిశేషంలో మరి ఒకసారి ప్రభు అంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనములో, నేనిప్పుడు మీతో చెప్పున్నది ఏమనగా, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునరాదు. చాలాసార్లు మనం ఏమంటాం, మా అమ్మ మీద ఒట్టు, మా నాన్న మీద ఒట్టు, నా మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు. ఎవరినో నమ్మించడం కోసం, మనం చెప్పే అబద్ధాన్ని నిజమని నమ్మించడం కోసం చాలాసార్లు ఒట్టు కూడా పెట్టుకుంటాం. దాన్ని కూడా ప్రభు హెచ్చరిస్తున్నారండి, ఒట్టు పెట్టుకోకూడదు. మనం ఎవరమండి మన అమ్మ మీద నాన్న మీద ఒట్టు మనం ఎవరమండి దేవుడి మీద ఒట్టు పెట్టడం? ప్రభు అంటున్నారు, దేవుడి మీద మీరు ఒట్టు పెట్టకూడదు. మీరు చెప్పదలుచుకున్న మట్టు మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది మాత్రమే చెప్పండి. అవును అయితే అవును అని చెప్పండి, కాదు అయితే కాదు అని చెప్పండి, కానీ నిజాయితీగా చెప్పండి, ధైర్యంగా నిజాయితీగా ధైర్యంగా చెప్పాలంటే మనం ప్రభువునికి దగ్గరగా ఉండాలి. ప్రభువుకి దగ్గరగా ఉండేవాళ్ళు మాత్రమే నిజాయితీగా మాట్లాడగలరు, ధైర్యంగా మాట్లాడరు, అబద్ధము లేకుండా, సూటిగా సుత్తి లేకుండా అవును అయితే అవునని, కాదు అయితే కాదు అని చెప్పగలుగుతాం. కాబట్టి ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరము కూడా ప్రభుని దీవెన అనుగ్రహాలు మనకు తోడుగా ఉండాలని, తద్వారా మనం అబద్ధము చెప్పకుండా, గొప్పలకు పోకుండా, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా చెప్పకుండా, అవును అయితే అవునని, కాదు అయితే కాదని నిజాయితీగా ధైర్యముగా చెప్పగలిగేటటువంటి శక్తిని మనకి ఇవ్వమని ప్రార్థించుకుందాం. అందరం ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభువా, నీకు స్తోత్రములు, వందనములయ్యా. ఈ గొప్ప వాక్యాన్ని మాకు అందించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా, అనేక మంది వాక్యాన్ని వింటూ ఉండగా ఆ బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్యాన్ని ఏ బిడ్డలు వింటూ ఉన్నా కూడా వారిని, వారి కుటుంబాలను హేరాళముగా ఆశీర్వదించి దీవించండి అయ్యా. మేము నిజాయితీగా ఉండేటట్లుగా, అబద్ధములు ఆడకుండా, చెప్పదలుచుకున్నది సూటిగా అవును లేదా కాదు అని చెప్పాలని నీవు నేర్పించిన మాటలు నేర్చుకొని మేము నిజాయితీగా ధైర్యముగా ఉండినట్లుగా, మా జీవితంలో నిజాయితీగా జీవించినట్లుగా, నిజాయితీ కలిగినటువంటి మాటలు మాత్రమే మేము మాట్లాడినట్లుగా కావాలనేటువంటి శక్తిని, అనుగ్రహాన్ని మాకు దయచేయమని ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ నీ యొక్క దీవెనలు, అనుగ్రహాలు వారందరిపైన కుమ్మరించి ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని యేసు ప్రభుని అతి పరిశుద్ధమైనటువంటి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.